బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి పిఎస్లో బాల్క సుమన్ విచారణ ముగిసింది. 7 గంటల పాటు సుమన్ను విచారించారు పోలీసులు. అయితే విచారణ అనంతరం సుమన్ని అరెస్ట్ చేశారు. సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఈ అరెస్ట్ జరిగింది. వైద్య పరీక్షల కోసం కింగ్ కోటి ఆసుపత్రికి తరలించారు. కాసేపట్లో మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు పోలీసులు. ఇవాళ ఉదయమే తెలంగాణ భవన్లో బాల్క సుమన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అక్కడ నుంచి నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. సింగరేణి కార్మికులకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన దాంట్లో కేసులు నమోదు చేశారు సుమన్ మీద. సో ఇవాళ అదుపులోకి తీసుకొని నాంపల్లి పిఎస్లో 7 గంటల పాటు సుమన్ని విచారించారు పోలీసులు. ఇక విచారణ ముగిసిన తర్వాత సుమన్ని అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించారు. ఇక సింగరేణి వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయ్యారు సుమన్. వైద్య పరీక్షల కోసం కింగ్ కోటి ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం సుమన్ని. ఇక మరికొద్దిసేపట్లో మజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు పోలీసులు. ఈ నెల 26వ తేదీన సింగరేణి గురించి, సింగరేణి కార్మికుల గురించి మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. సో దీనికి సంబంధించే నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన మీద కేసు నమోదైంది. దీనికి సంబంధించింది ఇవాళ తెలంగాణ భవన్లో గత 3 రోజులుగా అరెస్ట్ చేద్దామనుకుంటున్నారు పోలీసులు. అదుపులోకి తీసుకుందామనుకుంటున్నారు. ఇవాళ అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. 7 గంటల పాటు విచారించారు పోలీసులు. విచారణ అనంతరం అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించారు. ప్రస్తుతం కింగ్ కోటి హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. ఇక మరికొద్దిసేపట్లోనే మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. రైట్, మా కరెస్పాండెంట్ జ్యోతి ఉన్నారు, లైవ్లో ఒకసారి మాట్లాడదాం. జ్యోతి, ప్రస్తుతం సుమన్ ఎక్కడున్నారు, ఏమంటున్నారు పోలీసులు, ఎప్పుడు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు? ప్రస్తుతానికి మాత్రం కింగ్ కోటి హాస్పిటల్లో బాల్కా సుమన్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక్కడ నుంచి కొద్దిసేపటి తర్వాత ఎక్కడైతే హిమాయత్ నగర్లో ఉన్నటువంటి జడ్జి నివాసానికి అతన్ని తరలించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. 5:30 గంటల విచారణ తర్వాత బాల్కా సుమన్ను అతని స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన తర్వాత వైద్య పరీక్షల కోసం కింగ్ కోటి హాస్పిటల్కి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి మాత్రం అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఇక్కడ నుండి నేరుగా హిమాయత్ నగర్లో ఉన్నటువంటి జడ్జి నివాసానికి ఆయనని తీసుకెళ్లేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఏదైతే సింగరేణికి సంబంధించినటువంటి వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అతనికి సంబంధించి ఈరోజు 1:30 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ భవన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అతనికి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేరుగా నాంపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఏవైతే ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి ఉద్దేశపూర్వకంగా చేశారా, ఏమైనా కుట్రకోణం ఉందా, ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనే దానికి సంబంధించి అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రధానంగా సింగరేణికి సంబంధించినటువంటి కార్యాలయాన్ని ధ్వంసం చేయాలి, అంతేకాకుండా ప్రధానంగా పోలీసులు 6 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. 6 సెక్షన్లో ప్రధానంగా ఏవైతే ఆస్తులకు సంబంధించినటువంటి ధ్వంసానికి సంబంధించి పెట్టడం, ఆ తర్వాత దానికి సంబంధించి లీగల్ అధికారులు కూడా అసలు ఏ విధంగా వర్తిస్తుంది అంటూ కూడా లీగల్ టీం ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఇప్పుడు జడ్జి దగ్గరికి వెళ్ళిన తర్వాత దీన్ని ఏ విధంగా చూస్తారు అనే దానికి సంబంధించి చూడొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాము వైద్య పరీక్షల అనంతరం కూడా ఇక్కడ నుంచి నేరుగా హిమాయత్ నగర్లో ఉన్నటువంటి జడ్జి నివాసానికి బాల్కా సుమన్ని తీసుకుని వెళ్తారు. ప్రస్తుతానికి మాత్రం కింగ్ కోటి హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేస్తున్నటువంటి ఆ దృశ్యాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నాంపల్లి పోలీసులు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అయితే సింగరేణికి సంబంధించినటువంటి వివాదాస్పద వ్యాఖ్యల్లో భాగంగా ఎవరైతే ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి జూనియర్ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి ఆనంద్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈరోజు బీఆర్ఎస్ భవన్ దగ్గర అదుపులోకి తీసుకోవడము, ఆ తర్వాత అతన్ని పూర్తి స్థాయిలో డీసీపీ శిల్పవల్లి ఆధ్వర్యంలో కూడా అతన్ని విచారించడం జరిగింది. ఈ నేపథ్యంలో అతను ఉద్దేశపూర్వకంగానే ఇవి చేశారా, ఎందుకనంటే మనం కేసులు పెట్టినా జైలుకి వెళ్ళినా కూడా ఆ యొక్క గోల్డ్ మెడల్ లాగా చూడాలి అనే వ్యాఖ్యలు కావచ్చు, కార్యకర్తల మధ్య కావాలనే చిచ్చు పెట్టేటటువంటి అంశాన్ని రేకెత్తించేటటువంటి ప్రయత్నం చేశారు. వీటన్నిటికీ సంబంధించి కూడా అసలు ఎందుకు వ్యాఖ్యలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనే దాని మీద
పూర్తి స్థాయిలో కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం వైద్య పరీక్షల కోసం ఇక్కడ తీసుకొని వచ్చారు కాబట్టి రిమాండ్ రిపోర్టుకు సంబంధించినది చాలా కీలకంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. పెట్టినటువంటి సెక్షన్స్లో 2 కీలకమైనటువంటి సెక్షన్స్, అవి కూడా దాదాపు 10 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష విధించినటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం బాల్కా సుమన్ను బయటకు తీసుకొస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. ఒకసారి మనం చూస్తూ ఉన్నాము బాల్కా సుమన్ తీసుకెళ్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ని. ప్రధానంగా అతనికి వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలోనే ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయనే అంశానికి సంబంధించి సుదీర్ఘంగా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ప్రస్తుతం వైద్య పరీక్షల నిమిత్తం ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ నుంచి నేరుగా కింగ్ కోటి హాస్పిటల్ నుంచి హిమాయత్ నగర్లో ఉన్నటువంటి జడ్జి నివాసానికి తీసుకెళ్లేటటువంటి ఆ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అయితే ఎప్పుడైతే మంగళవారం రోజున ఒక సింగరేణికి సంబంధించినటువంటి కార్మికులు ఉంటారో వాళ్ళ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అతనితో మాట్లాడించేటువంటి ప్రయత్నంలో భాగంగా కూడా పోలీసులు ఒకసారి ప్రస్తుతం చూస్తూ ఉన్నాము పోలీసులు కింగ్ కోటి హాస్పిటల్ నుంచి వైద్య పరీక్షల అనంతరం ప్రస్తుతం చూస్తున్నాము పోలీసులు నేరుగా హిమాయత్ నగర్లో ఉన్నటువంటి జడ్జి నివాసానికి బాల్కా సుమన్ను తీసుకెళ్తూ ఉన్నారు. ప్రధానంగా పెట్టినటువంటి 6 సెక్షన్లకు సంబంధించి అంతేకాకుండా అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఇప్పుడు జడ్జి రిమాండ్ విధిస్తుందా లేకపోతే తిరస్కరిస్తుందా అనే దానికి సంబంధించి కూడా చూడాల్సినటువంటి అంశం. ప్రస్తుతం వైద్య పరీక్షల అనంతరం మాత్రం బాల్కా సుమన్ని నేరుగా హిమాయత్ నగర్లో ఉన్నటువంటి జడ్జి నివాసానికి తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. పృథ్వీ రెడ్ జ్యోతి అది కింగ్ కోటి హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం బాల్కా సుమన్ని హిమాయత్ నగర్లోని మ్యాజిస్ట్రేట్ నివాసానికి తీసుకెళ్తున్నారు. అక్కడ హాజరుపరుస్తారు. సుమారు 7 గంటల విచారణ తర్వాత ఇప్పుడు సుమన్ని మ్యాజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్తున్నారు పోలీసులు.